శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం నుండి ఈవేళ మనం 19వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రీ భగవానుల వారు అర్జునుల వారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటైనటువంటి సమాధానములు కొద్దిగా నేను కొన్నిటిని మాత్రం చెప్తూ ఉన్నాను అర్జున అనే మాటతోటి ఇక్కడ భగవానుడు మొదలు పెడుతూ ఉన్నాడు. భగవానుడు ఏం చెప్తాడు ఈ యొక్క 19వ శ్లోకంలో మనం పరిశీలన చేసుకుందాం. హంతతే కథయిష్యామి దివ్యాఖ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఓ కురు శ్రేష్ఠ అర్జున, శ్రీ భగవంతుడు చెబుతూ ఉన్నాడు, కురు శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఇప్పుడు దివ్యములైన నా యొక్క విభూతులను ప్రాధాన్యతను అనుసరించి ముఖ్యములైన వానిని కొన్నిటిని నీకు నేను చెబుతూ ఉన్నాను. ఎందుచేత అంటే సర్వత్రా ఉన్నది నా యొక్క స్వరూపమే కదా. నీవు కొన్ని చోటల్నే కోరుతూ ఉన్నావు కాబట్టి అందులో కొన్ని నీకు మచ్చుకు నేను తెలియచేస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ వారు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు దివ్యములైన నా యొక్క విభూతులను ప్రాధాన్యతలను అనుసరించి ముఖ్యములైన వానిని నీకు నేను చెప్పేదను. ఎలా అనగా నా యొక్క విభూతి విస్తారమునకు అంతము లేదు కనుక అంతా తెలుసుకొనడానికి నీకు సరిపోదు. నీకు అవసరమైనటువంటి దాన్ని కొంత నీకు తెలియచేస్తాను అంటూ ఉన్నాడు భగవానుడు. అనంతుడు కాబట్టి వారి విభూతియు అనంతమైనది యగును కాబట్టి ముఖ్యములైన విభూతులను మాత్రమే వర్ణించి చెప్పుటకు భగవానుడు పూనుకొనెను. మానవుడికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, దప్పిక తీరాలి అంటే, దాహము తీరాలి అంటే తృప్తిగా ఒక గ్లాసు నీళ్లు తాగితే దాహం తీరిపోతుంది. సముద్రములో నీరంతా మార్చుకొని మనం త్రాగునీరికి యోగ్యం కల్పించుకొని తీసుకోవలసినటువంటి అవసరం లేదు. జబ్బు నయం అవ్వడానికి ఒక ఔషధం సేవిస్తే చాలు గాని మందుల షాపులో ఉన్నటువంటి మందులన్నీ తినవలసినటువంటి అవసరం లేదు. గురువు దగ్గరకు పోయి మనకు కావలసినటువంటి మన అజ్ఞాన నివృత్తికి గురువు దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న సూచన, చిన్న ఒక శబ్దముతో మానవుడు తరించచ్చు. గురువు దగ్గర ఉన్నటువంటి విద్య అంతా మనము తెలుసుకోవాలని కాదు. గురువు యొక్క అనుభవము అది పూర్తిగా కూడా ఎట్లా ఉంటుంది అంటే మాధుర్యమే ఉంటుంది. ఎక్కడ బట్టినా తీపే ఉంటుంది. నీ అవసరం కొద్దికి నీవు తీసుకుంటే సరిపోతుంది. ఒక మామిడి పండు మనం తింటే సరిపోతుంది కానీ ఆ మామిడి పండు తినాలనుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆకులు, కొమ్మలు, మాను, ఏరు ఇదంతా మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం మానవుడికి ఉన్నదా అంటే అది అంత తెలియనప్పుడే అటువంటి అతి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. తెలిసిన తర్వాత తనకు కావలసిన దాన్ని దైవ ప్రాప్తముగా లభించినటువంటి దాన్ని సంతృప్తిగా స్వీకరించి ఎవరైనా కూడా తరిస్తారు. దానే భక్తి కలిగిన కోడు పట్టిడైనను చాలు అంటారు. వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో అహంకార రహితులై ఉన్నటువంటి వారికి పరమాత్మ సరైనటువంటి ఔషధాన్ని అందించి ఈ భవరోగమును పూర్తిగా నిర్మూలన చేస్తాడు. ఇందులో ఏమాత్రము కూడా అనుమానం ఉండదు. ఈ సత్యాన్ని ఇక నుండి 25 శ్లోకముల వరకు కూడా 39వ శ్లోకము వరకు కూడా భగవానుడు తన వివిధ విభూతులని వర్ణిస్తూ ఉంటాడు. మనము కూడా అతి పవిత్రులమై
భగవానుడు చెబుతూ ఉన్నటువంటి పరమ రహస్యాలని మనము కూడా గమనిస్తాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.